Hi guys, welcome back. After using 3 months, today I'm going to give you a review అనమాట. డ్యామేజ్ ఫ్రీ చేస్తుంది. హెయిర్ ఏదైతే రూట్స్ నుంచి చాలా క్లియర్గా అవుతుంది. ప్లస్ గుడ్ కాంబినేషన్. ఇందులో అలానే గుడ్ షాంపూ చాలా 100% పర్ఫెక్ట్ అని చెప్పను, ఓకే అనే కూడా చెప్పను, చాలా బాగుంది. కాకపోతే ఇందులో కొన్ని యూజ్ చేయకూడదు, అవి కూడా యూజ్ చేశారు, అది కూడా మీకు చెప్తాను. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ బీర్ షాంపూ మేడ్ ఇన్ ఇండియా. ఇది ఒక్క షాంపూయే బీర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరుగుతుంది. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. నాట్ ఓన్లీ హెయిర్, మన రూట్స్ ఏదైతే ఉందో రూట్స్ నుంచి మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. ఓన్లీ కండిషనర్ కాకపోతే డాండ్రఫ్ అనేది క్లియర్ చేయదు ఈ షాంపూ. మస్ట్ అండ్ షుడ్, అది కూడా చెప్తున్నా. నాట్ కంట్రోల్ యాంటీ డాండ్రఫ్. అప్లై చేసుకున్న ముందు చాలా బాగా షేక్ చేసి అప్లై చేసుకోండి. ఇది తాగే షాంపూ అయితే కాదు, జస్ట్ ఫర్ అప్లయింగ్ ఫర్ హెయిర్. బీర్ ఇది హెయిర్ని బాగా మసాజ్ చేసుకున్నట్టు అప్లై చేసుకుంటే గుడ్ రిజల్ట్ వస్తుంది. ఇందులో మంచి రిచ్ ప్రోటీన్, స్కిన్ కేర్, స్కిన్ కూడా మనకు బాగా హెయిర్ స్కాల్ప్ ఏదైతే ఉందో అది కూడా రిపేర్ అవుతుంది. హెయిర్ అయితే మళ్ళీ రీగ్రోత్ కూడా అవుతుంది. బీర్ షాంపూ కెపాసిటీ బెస్ట్. దీని వచ్చి కెపాసిటీ బెస్ట్గా ఉంటుంది. క్యాపబుల్ ఏదైతే థిక్గా ఉంటుందో అందులో బెస్ట్ అనమాట. కంపేరింగ్ టు అదర్ షాంపూస్ వీఆర్ గెట్టింగ్ ఫర్ లో ప్రైస్. 1 రూపీ షాంపూస్ నుంచి 2000 వరకు షాంపూస్ కూడా ఉన్నాయి. అందులో ది బెస్ట్ అనమాట. అంటే అంత బెస్ట్ అని చెప్పట్లేదు, ఓకే. కాకపోతే హెయిర్ మాత్రం చాలా బౌన్సీగా, కొంచెం సిల్కీగా, 100% హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. 100% న్యాచురల్ బీర్ నుంచి స్మూత్గా సిల్కీగా అవుతుంది హెయిర్. కాకపోతే హెయిర్ వాష్ ఎవరైతే చేసుకుంటారో దాని తర్వాత సీరం అప్లై చేసుకుంటారు కదా, ఆ సీరం ప్లేస్లో సీరం అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే హెయిర్ అంతా ఫ్రిజీగా అనిపిస్తుంది. అదొక్కటే దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ అనమాట. హెయిర్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సీరం అప్లై చేసుకున్నా, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నా వి విల్ గెట్ గుడ్ రిజల్ట్ అనమాట. హెయిర్ బాత్ తర్వాత లైట్గా జస్ట్ ఒక లేయర్ లాగా అప్లై చేసుకుంటే మన హెయిర్ ఇంకా బాగా షైనీ అవుతుంది. ఫాలో ఫర్ మోర్.